వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. గంజాయి అమ్ముతున్న 5గురు నిందితులను జగిత్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జగిత్యాల కొడిమాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కిలోల గంజాయిని, సుమారు 1,50,000 విలువ గల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, చెలిగల్కు చెందిన నవీన్, గంగాధర్కు చెందిన వంశీలు నాగ్పూర్ నుండి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో జగిత్యాలకు చెందిన పోలీసులు వారిని పట్టుకున్నారు. జగిత్యాలకు చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలను వెల్లడించారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. ఈరోజు మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద కొడిమేల ఎస్ఐ గారికి సందీప్కు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండు ప్రశాంత్, ఇతడు సన్ ఆఫ్ మురళి, 22 సంవత్సరాలు, కోడూరు విలేజ్. తర్వాత బాలే నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్, మలయాళం మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొక అతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు. ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర కొత్తపల్లి ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్. దాని మీద కూడా రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కి సంబంధించిన ముగ్గురికి అమ్మినారు అని ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల, తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురు నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజాను చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నదో అన్నింటి మీద కూడా విచారణ చెప్పి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అక్యూజులు ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత తగ్గింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడింది. ఇప్పుడు ఈ గాంజా బ్యాచ్ని పట్టుకోవడానికి మంచి ఇప్పుడు ఈ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ కొడిమేల సందీప్ మరియు సిఐ టౌన్ కరుణాకర్, ఎస్ఐ రవికిరణ్, జగిత్యాల టౌన్ ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరుగుతుంది.